హాయ్ వ్యూయర్స్, అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. మనం ప్రతి వారం ఏదో ఒక రెస్టారెంట్ లేదా ఏదో 5 స్టార్ హోటల్కి మనం వెళ్ళడం అలవాటు. మరి 5 స్టార్ హోటల్కే మనం అంకితం కాకుండా స్ట్రీట్ ఫుడ్ కూడా కొన్నిసార్లు మనం ఏంటంటే టేస్ట్ చేయవలసింది ఉంటుంది. మరి ఇలాంటి టేస్ట్ చేయాలంటే ఈ స్ట్రీట్ ఫుడ్లో మనకి ప్రతి గల్లీకి కూడా మనకి ఏదో ఒక స్ట్రీట్ ఫుడ్ దొరుకుతుంది. నూడిల్స్ కానీ, లేదా చాట్ బండి కానీ, లేదా కట్ ఫ్రూట్స్ కానీ, ఇలాంటి ఏదో ఒక బండి మనకి తగులుతూ ఉంటుంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనకేంటంటే ధర తక్కువతో పాటు క్వాంటిటీ కూడా ఎక్కువ దొరుకుతుంది. 10 రూపాయలు పెడితే మనం దగ్గర దగ్గర 15 నుంచి 20 పానీపూరి మనం తినొచ్చు. మరి చాలామంది ఏంటంటే ఈ 10 రూపాయలే కదా అని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటారు. మరి ఇలాంటి ప్రెస్టీజ్ విషయాన్ని మనం తీసుకుంటే మనం చాలా రుచుల్ని కోల్పోతూ ఉంటాం. ఎందుకంటే మనకి చీప్ అని అనుకోవచ్చు, బట్ ఏంటంటే దీంట్లో చాలా రుచులు దొరుకుతాయి. అలాగే మనం పైసలను కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. మరి ఈరోజు మన స్ట్రీట్ ఫుడ్ స్పెషల్లో మన పక్క గల్లీలోనే ఒక చాట్ బండ్ ఉంది. ఆ చాట్ బండ్లో ఏంటంటే రామ్ అని ఒక వ్యక్తి చాట్ బండ్ నడిపిస్తూ ఉంటాడు. మరి అతను ఏంటంటే చాలా రకాల చాట్ చేస్తూ ఉంటాడు అనమాట. మరి అతను ఏ చాట్ చేస్తాడో మనం వెళ్ళి చూద్దాం. వెళ్దామా మరి? సో చూసారు కదండి, ఎండ విపరీతంగా ఉంది కాబట్టి చాలా దాహం వేస్తుంది. మరి ఒక కొబ్బరి బొండం తీసుకుందాం. కొబ్బరి బొండం తీసి తాగి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. కొబ్బరి బొండం చిన్నగా ఉంది, బట్ నీళ్ళు ఎక్కువ ఉంటాయి. సో మరి దాహానికి ఉపశమనం కొబ్బరి నీళ్ళు. మరి కొబ్బరి నీళ్ళు మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే మొత్తం బాడీ అంతా చల్లబడిపోయింది. ఇప్పుడు మనం నీట్గా వెళ్ళి మన వంట మనం చేసుకుందాం. ఎందుకంటే ఇప్పుడైతే ఫుల్ ఎనర్జీ నాకు వచ్చింది కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళి మన వంట మనం చేసుకుందాం. వెళ్దామా మరి? హాయ్ రామ్. హాయ్, కేసే అచ్చా. మన రామ్ అయితే రెడీ ఉన్నాడండి చాట్ చేయడానికి. మరి విఐపీస్ని ఇతను బండి దగ్గర పిలిపించుకుంటున్నాడు అని అంటే మన రామ్కి ఎంత టాలెంట్ ఉందో మరి ఇప్పుడు తెలుసుకుందాం. రామ్ గురించి కొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే రేపు పొద్దున మనం ఈయన బండి దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే సింపుల్గా మనం ఏదైనా ఐటెం చెప్తే సింపుల్గా మనకి ఇస్తాడు. కాబట్టి ఏంటంటే ఈయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. फिर राम कैसी चल रही है अपना बंडी? हाँ, अच्छा चल रहा है साहब. अच्छा चल रहा है. డైలీ कितना సేల్ करेगा? एक 1500-1600 तक जाता. 1500-1600 అంటే 1500 నుంచి 1700 వరకు డైలీ సంపాదిస్తున్నాడంట. చూసారు కదండి, ఇంత చిన్న బండిలో రోజుకి 1700 అంటే చిన్న విషయం కాదు. మరి కేసీ క్వాలిటీ కేసీ దేరే? अच्छा है. అచ్చా క్వాలిటీ దేరే అంటే ఇప్పుడు ఏంటంటే మనకి మంచి క్వాలిటీ ఇస్తున్నాడు. ఎందుకంటే చాలా రేట్లు తక్కువ ఉన్నా సరే అంటే క్వాలిటీ అయిన దగ్గర ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అవ్వలేదని చెప్పి చెప్తున్నాడు. और राम अभी मेरी क्या बना रहा है अभी? अभी दही पूरी, मसाला पूरी, दही पापड़, कटलेस, आलू कटलेस, चना कटलेस, పానీ పూరి. చూసారు కదండి, బేల్ పూరి. ఇవన్నీ వింటుంటేనే మనం చాట్ బండి దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఏంటంటే లొట్టలు వేసుకుని తినే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది చాట్ బండి అన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈయన ఏ ఐటెం చేస్తాడో మనకి ఏ ఐటెం మనకి చూపించబోతున్నాడో అడిగి తెలుసుకుందాం. फिर राम जी आपने पहले कौन सा आइटम बना रहे? समोसा रगड़ा. समोसा रगड़ा. చూసారు కదండి, సమోసా రగడ ఇప్పుడు మనకి రామ్ తయారు చేసి చూపిస్తారట. మరి పెన్ను పుస్తకం రెండు రెడీ చేసి పెట్టుకోండి. మరి ఎలా తయారు చేస్తున్నాడో మీరు కూడా నెక్స్ట్ టైం మీరు ఇంట్లో చేసుకోవాలి కదా, కాబట్టి మీరు కూడా కంపల్సరీగా నోట్ చేసుకోండి. మరి ముందుగా సమోసా రగడకి కావాల్సిన పదార్థాలని అడిగి తెలుసుకుందాం. సమోసా, పుదీనా, కొత్తిమీర, టమాటో, క్యారెట్, ఉల్లిపాయ, ఉప్పు, చాట్ మసాలా, మిర్చి పౌడర్, ఆయిల్, చింతపండు చట్నీ, పెరుగు, సేవ్. సో చూసారు కదండి కావాల్సిన పదార్థాలని. ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం. సో रामलाल जी आप रेडी है क्या बनाने का? ठीक है, अपना व्यूअर्स भी रेडी है. ठीक है, फिर स्टार्ट करो. पहले क्या डाल रहे? फर्स्ट ऑयल डालने का. మన రామ్ ఇప్పుడు అగ్రిగోల్డ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాడు. టమాటాలు, పుదీనా और కొత్తిమీర మిక్స్. కొత్తిమీర, పుదీనా ఫైన్గా చాప్ చేసుకొని మిక్స్ చేసి దీంట్లో వేయవలసింది ఉంది. క్యారెట్, అలాగే క్యారెట్ తురుము. అది బటానా. हाँ. ये बटाना कैसे बनाया आपने? ये बटाने रात में पानी में डाल के भिगाना. भिगा के सुबह में उठना. सुबह में उठ को थोड़ा इसको प्रेस करने का. प्रेस करके इसको थोड़ा पानी डालने का बराबर. पानी डाल के
4 चम्मच सोडा डालने का, सोडा डाल के थोड़ा आलू डालने का अंदर, आलू डाल के गैस के ऊपर पकाने। చెడదైనా हाँ అదేంటంటే ముందుగా బఠానీలు ఒక రోజు ముందు నానబెట్టుకున్న తర్వాత అది బాగా మనకి మార్నింగ్ కల్లా బాగా నానిపోతాయి. నానిన తర్వాత అది బాగా మ్యాష్ చేసి దాంట్లో కొంచెం ఆలుగడ్డ, పొటాటో, అలాగే కొంచెం సాల్ట్ ఇదంతా వేసి బాగా స్టవ్ మీద పెడితే ఆటోమేటిక్గా మనకి మెత్తగా ఉడికిపోద్ది. ఉడికిపోయిన మిశ్రమం అదనమాట. దానిపైన టమాటా, పుదీనా, కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుము ఈ ఐటమ్స్ అన్ని వేసాడు డెకరేషన్ లాగా. ఈ మిశ్రమం దీంట్లో వేసినప్పుడు ఏంటంటే మనకి బాగా కుక్ అవుతుంది. వెజిటేబుల్స్ ఏమి ఉన్నాయో అవి బాగా కుక్ అవుతాయి అనమాట. దానివల్ల మనకి టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ठीक है अभी बाद में क्या डालेगा इसमें? अभी बाद में थोड़ा नमक डालेगा, కొంచెం సాల్ట్ వేసుకున్నాడు. थोड़ा मसाला, ये कौन सा मसाला है? ये चाट मसाला, చాట్ మసాలా. కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి. थोड़ा मिर्ची, అలాగే కారం, थोड़ा इमली चटनी, చింతపండు చట్నీ అండి. చింతపండు బాగా మనము బాయిల్ చేసుకుని దాంట్లో షుగర్ వేసి స్ట్రెయిన్ చేసిస్తే మనకి ఈ టైప్లో చట్నీ తయారైపోతుంది. అది ఫ్రై బాగా మిక్స్ చేసుకోవాలి. డైలీ आपने कितना रगड़ा भेजेगा आपने समोसा रगड़ा? डेली एक 20-30 बजे 20-30 रगड़ा भेजेगा आपने. इसका प्राइस क्या है? तो 10 रुपीज़. 10 రూపీస్. ఆ 20 to 30% రోజుకి ఏంటంటే రగడ సమోసా రగడ అమ్ముతాడంట. అలాగే మిగతా పానీపూరి అవి చాలా వర్క్ ఉంటుంది. అలాగే చాలా ఐటమ్స్ కూడా చాట్లో 10-12 ఐటమ్స్ వరకు వీళ్ళు సేల్ చేస్తారు. అవి చాట్ మసాలా बोल के बोला ना, ये चाट मसाला आप खुद बनाएगा और खरीद के लेकर? खरीद के ले गए. ఓకే, చాట్ మసాలా మన మార్కెట్లో ఏది దొరుకుతుందో ఆ మసాలా వీళ్ళు వాడతారంట. అది కూడా బాగానే ఉంటుంది. మరి నేను చింతపండు చట్నీ అది ఏది చెప్పానో అది నా దీంట్లో నేను చెప్పేశాను. బట్ ఇంకోసారి కనుక్కుందాం ఈయన ఎలా చేస్తాడు. फिर इमली चटनी कैसे बनाएगा आपने? इमली चटनी रात में भिगाने का उसको, इमली भिगाने का, सुबह में उठ के उसको छेड़ने ये करने का, ऐसा मैश करने का. मैश करके थोड़ा इलायची, दालचीनी, वो मसाला डालने का, एक आधा किलो शक्कर डालने का, थोड़ा कलर डालने का, इमली चटनी बन. ఇమ్లీ చట్నీ బంద్ చేయగా. చింతపండుని నానబెట్టుకోవాలి. 3-4 గంటలు నానబెట్టుకున్న తర్వాత దాంట్లో మనం ఇలాచి, తర్వాత దాల్చిన చెక్క, ఈ రెండు కూడా మనం కొంచెం వేయించుకొని చింతపండు దాంట్లో కలిపి 1/2 kg షుగర్ వేసుకున్న తర్వాత కలర్ అని చెప్పాడు. బట్ ఇంకొకసారి చెప్తాను నేను కలర్ గురించి. కలర్ యాడ్ చేయకూడదు. కలర్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే సింథటిక్ కలర్స్ మన హెల్త్కి మంచిది కాదు. మన 100% మనం యూజ్ చేసిన దాంట్లో మినిమం 10% ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది సింథటిక్ కలర్స్ వల్ల. కాబట్టి ఏంటంటే సింథటిక్ కలర్స్ మనం వాడకూడదు. ఏదైతే మనం ఎవరైతే వాడుతున్నారో ఏ హోటల్లో వాడుతున్నారో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయవలసిన అవసరాలు ఉంటాయన్నమాట. దాని క్యా రెడీ ఓకే? రెడీ అవ్వ. ఇప్పుడు ముందుగా చేసుకున్న సమోసాని దీంట్లో బాగా మ్యాష్ చేసి కలుపుతున్నాడు. కొంచెం వాటర్ బాగా మిక్స్ చేస్తున్నాడు. బేసిక్గా ఏంటంటే మనకి చాట్ అన్నప్పుడు ఏంటంటే ఫాస్ట్ ఫుడ్, మనం నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇవి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టైం పడుతుంది. అది ఎందుకంటే మిజం ప్లాస్ అన్నీ రెడీ చేసుకుంటారు కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళినప్పుడు 5 to 6 మినిట్స్లో మనకి ఆర్డర్ చేసి ఇచ్చేస్తాడు. బేసిక్గా మనం చాట్ విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే 1 నిమిషం నుంచి 2 నిమిషాల్లో మనకి చాట్ రెడీ అయిపోతుంది. ఎందుకంటే అన్ని ఐటమ్స్ రెడీ ఉంటాయి కాబట్టి అన్నీ మిక్స్ చేసుకుంటే చాలు. చట్నీస్ ఏమున్నాయి, చట్నీలు, అలాగే కారం, సాల్ట్, మసాలాస్ ఏమున్నాయో, చాట్ మసాలా, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే మనం చిన్న మసాలా కూడా వాడే ఛాన్సెస్ ఉంటాయి చాట్లో. కాబట్టి ఏంటంటే చాలా తొందరగా మనకి చాట్ అయిపోతుంది. రెడీ అయ్యా? రెడీ ఓకే. రెడీ అయిపోయిందండి. చూసారు కదా, నేను మాట్లాడే లోపే మనకి సమోసా రగడ అయిపోయింది. బౌల్లో తీసుకుందాం. మీఠా చట్నీ దాన్ని సార్ దీంట్లో మనకి ఏదైతే మనకి రెడీ అయ్యిందో దీంట్లో చింతపండు చట్నీ వేసాడు, తోడా దహి, అలాగే కొంచెం పెరుగుని బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ అంటే మనకి విసుకుంటుంది కదా ఇంట్లో, లేదంటే కవ్వం. చాలామంది ఇంట్లో కవ్వం ఉంటుంది. కవ్వంతో మనం ఒకసారి 2-3 సార్లు రోల్ చేసిస్తే మనకి ఫైన్ అయిపోద్ది. తోడా పేస, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత సేవ్ కూడా పైన వేసుకుంటే మనకి చూడడానికి బాగుంటుంది. మనం తినేటప్పుడు మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. టేస్ట్ కరో సార్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సమోసా రగడకి కావాల్సిన పదార్థాలు: సమోసా, పుదీనా, కొత్తిమీర, టమాటో, క్యారెట్, ఉల్లిపాయ, ఉప్పు, చాట్ మసాలా, మిర్చి పౌడర్, ఆయిల్, చింతపండు చట్నీ, పెరుగు, సేవ్. సమోసా రగడ తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి తవా పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసి, ఆయిల్ వేడైన తర్వాత టమాటో ముక్కలు, పుదీనా, క్యారెట్ తురుము, కొంచెం ఉడికించిన బఠానీ మిశ్రమం, కొన్ని నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత ఉప్పు, కొంచెం కారం,
చాట్ మసాలా, చింతపండు చట్నీ వేసిన తర్వాత సమోసాని మ్యాష్ చేసుకొని కొంచెం నీళ్లు పోసి కొంచెం సేపు ఉడికించాలి. ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని దీనిపై చింతపండు చట్నీ, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, సేవ్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి.